కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు అమానుషంగా హిందూ బంధువులను కాల్చి చంపడం హేయమైన చర్య అని మస్జిద్ ఉన్ నజీర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు మొహమ్మద్ నజీరుద్దీన్ అన్నారు. దుండగులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు. కొత్తగా పెళ్లైన నవ వధువులను అధికారులను భార్య బిడ్డల ముందే పురుషులను కాశ్మీరులను హతమార్చడాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన క్షతగాత్రులందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మస్జిద్లో శుక్రవారం నమాజ్ అనంతరం 2 నిమిషాలు మౌనం పాటించి వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతునితో వేడుకున్నారు. ప్రత్యేకంగా దువా చేశారు. భారతీయులమంతా కలిసిమెలిసి కులమతాలకు అతీతంగా సహజీవనం గడుపుతామని, ప్రతి భారతీయుడు చిన్నప్పటి నుండే పాఠశాలలో భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని ప్రతిజ్ఞ చేశామని గుర్తు చేశారు. ఎవరి బాధైనా తన బాధగా స్వీకరిస్తారని చెప్పారు. ఇలాంటి దుశ్చర్యలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కాశ్మీర్లోని ప్రజలు దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు అక్కడి అందాలు చూపిస్తూ వారి బాగోగులు చూస్తూ కాలం వెళ్లదీస్తారని, పర్యాటకుల ప్రాణాలు కాపాడడంలో వారు కూడా స్వర్గస్థులు కావడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో ఫారూక్ హుసేన్, మగ్ధూమ్, తస్లీం, సాజిద్, జుబైర్, ఎజాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. కాశ్మీర్లోని పహల్గాంలో జరిగినటువంటి సంఘటనను అందరం కూడా ముక్తఖండంతో ఖండిస్తున్నాం. ఉగ్రవాద దాడిలో ఎంతోమంది అయితే మా హిందూ బంధువులు చనిపోయినారో వాళ్ళందరికీ ఆత్మకు శాంతి కలగాలని మస్జిదున్ నసీర్లో గౌరవనీయులు ఈ నసీర్ నగర్లో ఉండేటటువంటి మస్జిదున్ నసీర్ యొక్క వ్యవస్థాపక అధ్యక్షులు నసీరుద్దీన్ గారి నేతృత్వంలో మహమ్మదీయులందరూ కూడా 2 నిమిషాలు మౌనం పాటి వాళ్ళకందరికీ ఆత్మకు శాంతి కలగాలని వేడుకున్నారు. అందరూ కూడా నమాజ్లో ప్రత్యేక దువా చేశారు. हिंदू मुस्लिम सिख ईसाई एक ही मात्रा सब में समाई, ई से बनती है इंसानियत, ये सब जान लो मेरे भाई, हम भारतवासी दुनिया को पावनधाम बनाएंगे అని మనమంతా కూడా హిందువులు ముస్లింలు కలిసిమెలిసి భారతదేశంలో ఉంటాం. కానీ ఆ ఉగ్రవాదులంతా కూడా కొత్తగా పెళ్ళైన జంటను, తల్లిదండ్రుల మీద, భార్య మీద, భార్య ముందు భర్తను అవి అమానుషంగా ఏదైతే నరికి చంపారో వాళ్ళంతా అది అమానుషంగా ఉంటున్నది. అట్లాంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండాలి, మరొకసారి రావద్దు. అక్కడ కాశ్మీరులందరూ కూడా చాలామంది అక్కడ వాళ్ళందరినీ పర్యాటకులని చూపించి గైడ్ చేసి అక్కడ అందాలను చూపిస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఆ గైడ్ వాళ్ళందరికీ కూడా రక్షించడానికి వీళ్ళంతా ఎంతో ప్రయత్నం చేశారు. వాళ్ళు కూడా అమరులైనారు, వాళ్ళు కూడా చనిపోయినారు. అలాంటి దాడిలో అలాంటి హేయమైనటువంటి చర్య అది. అట్లాంటి చర్యను అందరం కూడా ముక్తఖండంతో ఖండిస్తున్నాం. నసీర్ నగర్లో వాళ్ళందరికీ ప్రత్యేకంగా ఈ నసీర్ నగర్ మసీద్లో ప్రత్యేకంగా దువా చేసి ప్రార్థన చేసి జుమ్మా నమాజ్ తర్వాత ఇమాం గారు ప్రత్యేకంగా దువా చేశారు. వాళ్ళందరికీ ఆత్మకు శాంతి కలగాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేశాం. క్షతగాత్రులను వెంటనే కూడా కోలుకోవాలని కూడా వాళ్ళని కోరుకున్నాం. ఎప్పుడైతే దెబ్బలు తాకినో చాలామంది ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ తొందరగా కోలుకోవాలని చెప్పి ఆలోచనతో ఉండాం. వీళ్ళందరినీ కూడా ఆ దుండగులను వెంటనే శిక్షించి గట్టిగా బుద్ధి చెప్పాల్సిందిగా మనమంతా కూడా కోరుకుందాం. తప్పకుండా వాళ్ళందరికీ కూడా త్వరలోనే శిక్ష పడుతుందని చెప్పి అనుకుంటున్నాం. నసీర్ నగర్ వాసులమంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. చాలా సంతోషంగా ఉంది. అందరం కూడా వారి ఆత్మకు శాంతి కలగాలని మరొకసారి మౌనం పాటించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ पहलगाम कश्मीर में दहशतगर्दों के ज़रिए हिंदू भाइयों का वहशियाना कत्ल एक घिनौना फाल है। हमलावरों की फौरी शनाख्त की जाए, उन्हें सख्त से सख्त सज़ा दी जाए।